వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి రా కదలిరా 6 సభల్లో పాల్గొంటున్న చంద్రబాబు. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు సమాచారం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు. వైసీపీ టీడీపీపై షర్మిల ఫైర్. రాజీనామాకు ఎంతసేపు పట్టదు సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని. థేమ్స్ రివర్స్ ప్రాజెక్టు తరహాలో మూసీ ప్రాజెక్ట్. సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ. రేవంత్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్పై మాటల తోటాలు పేల్చిన జగ్గారెడ్డి. బీజేపీ ఆర్ఎస్ఎస్కు భయపడేది లేదు, ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునన్న రాహుల్. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు. సెన్సెక్స్ 689, నిఫ్టీ 215 పాయింట్లు లాభం. జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అయితే గతంలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని వైసీపీ ఫిర్యాదు చేసింది. సిఈసి తాజా ఉత్తర్వులతో వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేరున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, జనసేనకు గాజు గ్లాసును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటు జనసేన పార్టీకి తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేది కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు పలు పార్టీలకి కూడా గుర్తులను కేటాయించడం కూడా జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీ మాత్రం గాజు గ్లాస్ ని కేటాయించద్దు అంటూ కూడా ఫిర్యాదు అందించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు గాజు గ్లాస్ తోటి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో ఏ పార్టీలు కూడా ఇటు ఏదైతే ఇబ్బంది పెట్టకపోవడంతో ఇటు దీనికైతే జనసేన పార్టీకి అయితే కనుక కేటాయించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎవరైతే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారో వారైతే కనుక గాజు గ్లాస్ గుర్తుతోనే ఇటు ఎన్నికల్లో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఈమెయిల్ ద్వారా అయితే కనుక ఇటు జనసేన పార్టీ ఆఫీస్ అయితే కనుక ఇటు దీనికి సంబంధించి ఉత్తర్వులు పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సైతం కూడా హర్షం వ్యక్తం చేయడం కూడా జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి. ఏదేమైనప్పటికీ ఇటు యథావిధిగా అయితే కనుక ఈ 2024 ఎన్నికల్లో అయితే కనుక జనసేన గాజు గ్లాస్ గుర్తుతో అయితే కనుక ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్లో మూసీ పునర్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్న తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. అదే మోడల్లో హైదరాబాద్లో మూసీ పునర్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి తదితర అంశాలను ఆయనతో చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్తో భేటీ అయ్యారు. నది ఒడ్డిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు, నదీ జలాలను సుస్థిరంగా ఉంచడం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. సీఎం దార్శనికతకు నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి చేపట్టడం పట్ల బ్రిటిష్ హై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఈకో టూరిజంకు తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మెదక్ జిల్లా సమస్యలను చర్చించడానికి తాము సీఎంను కలిశామని తెలిపారు. తమపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నామనే ప్రచారాన్ని ఖండించారు. పార్టీ మారే ఆలోచన మాకు లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడు ఎప్పుడు కేసీఆర్ అన్న ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని తేల్చి చెప్పారు. 500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు. సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకోవాలని కర్టెసీగా కలవడం జరిగింది. జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసిన 4 ఎమ్మెల్యే మీద ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ, మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఏరియా జహీరాబాద్ సముద్రం మట్టం నుంచి 665 మీటర్ల ఎత్తున ఉంది. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాకు నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ని గిట కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు, ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిసి లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్టే అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచరణ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మేము ఫైట్ చేస్తాం, కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కలవద్దనే రూల్ లేదన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ వచ్చాక అపోజిషన్ ఎమ్మెల్యేలు కలవడమే మానేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాంప్రదాయాన్ని రేవంత్ మళ్లీ కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, తాము అధికారంలోనికి వచ్చాక ప్రజాస్వామ్యానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. అది నిన్న కలిసిరు, ఈరోజు నేను మీడియాలో వచ్చింది. దాని మీద వాళ్ళు కాంగ్రెస్ లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు. వాళ్ళు ఎందుకు కలిసిరో తెలియదు, కానీ గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాలా లేకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 ఏళ్లలోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా. కానీ ఆ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీలు కూడా కలవచ్చు అనే దానికి మంచి పద్ధతి. మీరు ఏ ప్రశ్న అడిగిందంటే టిఆర్ఎస్ హరీష్ రావుకు తెలియకుండానే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రోటోకాల్ తెలుసా అని నిలదీశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమతితోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారని రఘునందన్ చెప్పారు. పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఎవరు చేసుకున్నది వారికే తిరిగి వస్తుంది అంట. నువ్వు ఈ సమాజానికి ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటోని, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. గనుల శాఖ డైరెక్టర్గా సునీల్ కుమార్ని నియమించింది. టీఎస్ ఐఆర్డీసీ సీఈఓగా కాత్యాయని దేవికి బాధ్యతలు అప్పగించారు. రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన వారికి జగన్ సీటు ఇవ్వలేదని, సంతనోతులపాడు, కొండేపి టికెట్ తనకు తెలియకుండానే ఇచ్చారని చెప్పారు. అసంతృప్తితో రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదన్నారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని జగన్తో చెప్పినట్లు బాలినేని తెలిపారు. మాగుంటకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, ఆయన కూడా 30 ఏళ్ల నుంచి తమతోనే ఉన్నారన్నారు. సామరస్యంగా జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని, అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామని బాలినేని తెలిపారు. నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టులో తెలుగుదేశం కోర్టులో వేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం మొత్తం కూడా 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి అప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం మరి పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను
పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అధికారంలో ఉన్న వైసీపీ కంటికి కనిపించిన పొత్తు పెట్టుకుందని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్ గట్టిగా మాట్లాడారని, తీరా అధికారంలోనికి వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. అసలు విశాఖకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయని వారు విమర్శించారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలని షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. 2024 ఎన్నికలకు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. పొత్తుల విషయం పక్కన పెట్టి ప్రజల్లోకి బలంగా వెళ్లి పనిచేసేలా కార్యాచరణ రెడీ చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఒకరోజు ప్రచారం చేయాలని కోరారు. కేంద్ర సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలుసు ఇప్పుడు ఎన్నికలు ఎంతో దూరం లేదు. ఒక 2 నెలల్లో మనం ఇంచుమించుగా ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాం. ఆ సందర్భంలో సమాయత్తం అవ్వాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది. పొత్తుల విషయం మన అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మన పార్టీని అన్ని విధాలా కూడా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. కనుక కార్యకర్తలందరూ కూడా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి, ఆ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం మనకి అనేక కార్యక్రమాలు ఇస్తున్నది. కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనమందరం కూడా అనేక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. మనకి మండల ప్రవాస అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. 3 రోజుల పాటు ప్రతి నాయకుడు కూడా గ్రామాలకు వెళ్ళి, మండలాలకు వెళ్ళి అక్కడ 2 రాత్రులు 3 పగళ్ళు నిద్ర చేస్తూ అక్కడ మన పార్టీని సంస్థాగతంగా, అంటే మనం ఏదైతే పునాది అని భావిస్తాం, రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్న జగన్ను మరోసారి సీఎంగా గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి విశ్వరూప్. కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 25,938 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం నిధులను విడుదల చేశారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి అపవిత్ర పొత్తుతో రానున్నాయని, వారందరినీ ఓడించి సీఎంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని విశ్వరూప్ ఆకాంక్షించారు. కుటుంబ వ్యవస్థ మీరందరూ కూడా ఎంత ఇబ్బంది పడేవారో పిల్లల్ని పంపించాలంటే, ఈవేళ మీ పిల్లల్ని ఉన్నత చదువు చదివించుకోవచ్చు. ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఫీజు రింబర్స్మెంట్, అదేవిధంగా డిగ్రీ చదువుకుంటే ఫీజు లేదు. ఆ విధంగా ఉచితంగా మీ పిల్లల్ని ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను తీర్చిస్తున్నారు. ఇవాళ మన పిల్లలందరూ కూడా ఈవేళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే, మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మేలు జరుగుంటే నాకు, నా ప్రభుత్వం వల్ల, నా పథకాల వల్ల మీ కుటుంబానికి లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. టీడీపీని 60% ఖాళీ చేస్తానని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను కేశినేని చిన్ని ఖండించారు. ఇప్పటికే వైసీపీ 90% ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా తమతో టచ్లో ఉన్నారని కేశినేని చిన్ని తెలిపారు. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. మా కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రానికి ఒరిగేదేమీ లేదు. మా తెలుగుదేశం కుటుంబ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరూ వెళ్ళలేదంటే మా తెలుగుదేశం కుటుంబం యొక్క స్ట్రెంత్. అంతేకాకుండా మీరు చూస్తున్నారు,
ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ మాకు ఎన్టీఆర్ జిల్లాలోనే మా పార్టీలోకి వచ్చేద్దామని చూస్తున్నారు. కాబట్టి వైసీపీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. ఏదో 2-3 వ్యక్తులు వెళ్ళినందువలన మా తెలుగుదేశం కుటుంబం చెక్కచెదరదు. అందరం కలిసికట్టుగా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కుప్పం పర్యటన వెళ్తుండగా కోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పంచాయతీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్కి అడ్డుపడ్డారు. 4 ఏళ్ల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నామని మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 కోట్ల రూపాయలు నీటి బిల్లులు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయిందని ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించి వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో ప్రజలు గమనించవలసిన అవసరం ఉందన్నారు. సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు. వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు. లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడు, కప్పం కట్టాడు, వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు, ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. తెలంగాణలో భారత్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భారత్మాల రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం నాయ్కు 50% నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బండి లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్ల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం చేస్తున్న పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. మాజీ సర్పంచులు ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలని బండి సంజయ్ లేఖలో కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను పెంచే వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలన్నారు. చట్టసభల్లో మాదిగల ప్రాతినిధ్యం తగ్గించేలా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు కంపెనీలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని మందకృష్ణ మాదిగ సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వారికే ఇచ్చేలా చూడాలన్నారు. మహేందర్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు, అడ్వకేట్ జనరల్ ఒక్కడే మంచోడు సమర్థుడు అంటే అక్కడ ఈ వర్గాల సంబంధించిన ఎవరు మంచోళ్ళు సమర్థులు లేరట. ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్పోళ్ళని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. మహేందర్ రెడ్డి గారు అంటే గౌరవమేనా, శ్రీనివాసరెడ్డి గారు అంటే అభిమానమేనా, అది వేరే విషయం. కానీ చూసే కోణం.
తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరిపోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను కేసులకు బెదిరిపోనని, మరిన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ విసిరారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని విమర్శించారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మని ఆరోపించారు. అసోంలో భయం, విద్వేషాన్ని ఆయన వ్యాపింపజేశారని మండిపడ్డారు. తాను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి భయపడనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. उसका कंट्रोलर दिल्ली में बैठा है और वो देश का सबसे बड़ा चीफ मिनिस्टर है। अब पता नहीं कहां से इसके दिमाग में आइडिया आ गया कि वो राहुल गांधी को डरा सकता। जितने केस लगाने मेरे ऊपर लगा दो, कोई फर्क नहीं पड़ता मुझे। मैं नहीं डरता, मैं बीजेपी से नहीं डरता, मैं आरएसएस से नहीं डरता। यहाँ पे आपके चीफ मिनिस्टर 24 घंटा नफरत फैलाते हैं, डर फैलाते हैं। తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమికి కటీఫ్ చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే మొత్తం 42 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బీజేపీని చిత్తు చేయగలదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కూటమిలో కమ్యూనిస్టు పార్టీల ఉనికి పట్ల మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న మమతా బెనర్జీ గతంలో కాంగ్రెస్కు కేవలం 2 సీట్లు ఇస్తామని ప్రకటించారు. ఇండియా కూటమి సమావేశాలను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్తో చర్చించే ప్రసక్తే లేదని మమతా స్పష్టం చేశారు. బెంగాల్లో తామే అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేసి బీజేపీని చిత్తు చేస్తామని స్పష్టం చేశారు. తాము ఇండియా కూటమిలో ఉన్నామని, రాహుల్ న్యాయయాత్ర పశ్చిమ బెంగాల్లోనూ సాగాల్సి ఉన్నా తమకు కనీసం సమాచారం కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి తానే పేరు పెట్టిన కూటమిని సిపిఎం కంట్రోల్ చేయడాన్ని సహించలేకపోతున్నామన్నారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నివేదిక కాపీలను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేయాలని ఆదేశించింది. కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు గతంలో హిందూ దేవాలయాన్ని కూల్చి 17వ శతాబ్దిలో మసీదుగా కట్టారా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు 2 పక్షాలకు అందజేయాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. తమ వాదనను సమర్థించేదిగా ఈ నివేదిక ఉండగలదని హిందూ వర్గాల వారు ఆశాభావంతో ఉన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదికను తమ వద్ద ఉంచుకోవడానికే పార్టీలకు అఫిడవిట్ ఇవ్వాలని, నివేదిక వచ్చిన తర్వాత దానిని బహిర్గతం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ ఈ తీర్పు వెలువరించారు. సర్వే రిపోర్టు పార్టీల వద్దే ఉండాలని, బహిర్గతం చేయవద్దని ముస్లిం పక్షం కోర్టులో వాదించింది. దీంతో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు ₹1,10,00,000 జరిమానా పడింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ జరిమానా విధించింది. లీజుకు తీసుకున్న బోయింగ్ 777 విమానాన్ని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 16 గంటల పాటు నిర్విరామంగా నడపడం ద్వారా భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు డీజీసీఏ ₹1,10,00,000 జరిమానా విధించింది. ఆ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా నడిపించేందుకు ఉద్దేశించిన విమానం కాదని సంస్థ పేర్కొంది. బోయింగ్ 777 విమానం నడిపిన పైలట్ ఫిర్యాదు చేయడంతో ఎయిర్ ఇండియాకు జరిమానా విధించారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.